ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లు దక్కేదెవరికో కాంగ్రెస్లో భారీగా ఆశావాహులు చివరి దశకు చేరుకున్న కసరత్తు 5 సీట్లలో 4 కాంగ్రెస్ ఆ 4 ఒకటి మిత్రపక్షం సిపిఐకి మిగిలిన 3పై 5 మెంబర్స్ కమిటీ చర్చలు హైకమాండ్కు రిపోర్టు కమిటీ పరిశీలన సంపత్ మాదిగా నేను అదే అనుకున్నా ఒకటి సంపత్ మాదిగా ఇప్పుడు అద్దంకి దయాకర్ వీళ్ళిద్దరికీ ఓరాహోరీ ఉన్నది సంపత్ ఏమో కాంగ్రెస్ వీర విధేయుడు కాంగ్రెస్ను పట్టుకొనే ఉన్నాడు కాంగ్రెస్లోనే బతికేటోడు పైగా హైకమాండ్ నుండి మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ దొంగలను నమ్ముకుంటే ఆగం చేస్తారని హైకమాండ్ నుండే పెట్టుకున్నాడు ఆయన రాహుల్ గాంధీ సోనియా గాంధీ దగ్గర నుంచి వెళ్ళి ఆయనకు బ్రహ్మాండమైన ఆదరణ ఉన్నది బ్రహ్మాండమైన లింకులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ పైగా హైయెస్ట్ పాపులేషన్ ఇన్ తెలంగాణ మాదిగలు హైయెస్ట్ పాపులేషన్ ఉన్నారు ఇక్కడ కాబట్టి మాదిగల నుండి ఒక్కరికి కూడా ఇప్పటివరకు మంత్రి లేడు దామోదర్ రాయ నరసింహ గారు ప్యూర్ మాదిగ కాదు ఆయన మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ఆయన మాదిగ కాదు చెమర్ కూడా కాదు ఆయన ఇక కుసుమ కుమార్ కమ్మ విహెచ్ మున్నూరు కాపు గీనకి ఎందుకే విహెచ్కి ఇంకెందుకే పదవులు నాకు అర్థం కాదు 85 సంవత్సరాల పైన ఉన్నాడు విహెచ్కి ఎందుకు ఈ ప్లేస్లో అద్దంకి దయాకర్ గారిని ఫుల్ఫిల్ చేయరా అండి వేరే పార్టీల నుండే రావచ్చు కానీ పాపం ముఖ్యమంత్రి గారిని నమ్ముకున్నాడు కాంగ్రెస్ను నమ్ముకున్నాడు బీఆర్ఎస్ మీద అంతో ఇంత ఫైటింగ్ చేసినాడు కమిటీ పరిశీలనలో సంపదు కుసుమ కుమారు విహెచ్ శంకర్ నాయక్ కోసం జానారెడ్డి విజయబాయికి సీటు కోసం పొంగులేటి ప్రయత్నం మున్నూరు కాపు కోటలో తన పేరును పరిశీలించాలని గోనకాల మహేష్ విజ్ఞప్తి రేసులో అద్దంకి దయాకర్ చరణ్ కౌశిక్ సామా రామ్మోహన్ రెడ్డి ఫహీం ఖురేషి ఫిరోజ్ ఖాన్ ఈ ఫహీం ఖురేషికి ఇంతకుముందు అవకాశం దక్కినట్టున్నది ఒకవేళ నిజంగా ఇక్కడ న్యాయబద్ధంగా ఇవ్వాలంటే ఇక్కడ విహెచ్ని ఇక్కడ ఈ పేరులో తొలగించి ఈ ప్లేసులో అద్దంకి దయాకర్ కన్నా ఫిరోజ్ ఖాన్ కన్నా ఇవ్వాలి ఇప్పుడు 4 సీట్లు ఒకవేళ కాంగ్రెస్కు దక్కితే ఒకటి మైనార్టీకి ఇవ్వాలి ఒకటి ఎస్సీకి ఇవ్వాలి ఒకటి బీసీకి ఇవ్వాలి ఒక రెడ్డి 100% ఎస్టీకి ఇవ్వవలసిందే ఇది ఎస్టీకి ఇవ్వాల్సింది ఎందుకంటే ఇప్పటికీ మంత్రులు ముఖ్యమంత్రి గారు రెడ్డి వారు ఉన్నారు సరిపోయినాయి వాళ్ళకు ఇంకా ఈ కోటలో కూడా మీరే తీసుకుంటారంటే ఇది న్యాయం కాదు మీకు ఇది దౌర్జన్యం అవుతుంది ఇంకా మీకే కావాలంటే ఇట్లా కాదు ఈ 1% కూడా లేని కమ్మవారికి కూడా ఇక్కడ మళ్ళీ మీరు ఈ కోటలో ఇస్తే ఎట్లా ఇప్పుడు 36 లక్షల మంది ఉన్న మాదిగలకు 1% లేని కమ్మలకు 12% ఉన్న మున్నూరు కాపులకు అందరిని ఒకటే ఘాటును కడితే ఎట్లా కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా ఈ ప్లేస్లను భర్తీ చేయవలసిన అవసరం ఉంటుంది ఆశావాహులు ఎక్కువ అయిపోయినారు ఇక్కడ ఈ ముదిరాజులు 26 లక్షల మంది ఉన్నారు మరి ఆ కోటాలో బీసీ కోటాలో వాళ్ళకు ఒకరికి దక్కాలే కదా బీసీ కోటాలో ఒకటి దక్కాలే కదా ఇప్పుడు హైదరాబాద్ మేయర్ మున్నూరు కాపు వారు ఉన్నారు అది కొంత సాటిస్ఫై చేసే ప్లేస్ అది అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యేలో కూడా కాంగ్రెస్ నుండి మున్నూరు కాపులు చాలామందే ఉన్నారు ఆల్రెడీ చాలా వృద్ధుడు విహెచ్ గారు ఏదో ఇప్పుడు ఆయనను తృప్తిపరచడానికి ఇచ్చినట్టు ఉంటుంది ఈ ప్లేస్లో ముదిరాజులకు ఇస్తే బాగుంటుంది కదా లేకపోతే గౌడులకో యాదవులకో పెద్ద కులాలు కదా బీసీలలో లేకపోతే ఇంకో పని చేయండి ఈ పెద్ద కులాలు ఆల్రెడీ ఎమ్మెల్యే సీట్ల ద్వారా కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి ఎంబీసీ కులాలకి ఇవ్వండి ఒక మంగలి వారికో ఒక చాకలి వారికో వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయండి కమ్మరి కుమ్మరి వడ్రంగి ఎవరన్నా మీ పార్టీని నమ్ముకొని ఉన్న లీడర్లు ఉంటే అటువంటి వాళ్ళని ఇక్కడ భర్తీ చేసే ప్రయత్నం చేయండి 100% మాదిగ వారికి మాత్రం 100% కోటాలో రాకపోతే ఇది చాలా అన్యాయం చేసినట్టు కోటాలో రావాలి వాళ్ళకు అదేవిధంగా వాళ్ళకు మంత్రి పదవి కూడా ఇవ్వాలి ఇక్కడ అద్దంకి దయాకర్ అన్నకు కూడా ఎక్కడొక కాడ ప్లేస్ కల్పించవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే పాపము ముఖ్యమంత్రి గారి అనుచరుడుగా ఉన్నా కూడా ఆయనకి ఇప్పటి వరకు ఆల్రెడీ 15 నెలలు గడిచిపోయింది మహా అంటే ఇంకో 3.5 సంవత్సరాలు ఉన్నది ఇంకెప్పుడు ఆయనకి ఇచ్చేది కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని బీఆర్ఎస్ మీద కాస్తో కూస్తో ఫైటింగ్ చేసినోడు ఇక ఆయన ఇన్ని రోజులు నోరు తెరుచుకొని ఉన్నా కూడా ఆయనకి ఇవ్వకుండా అయిపోయా మళ్ళీ వీళ్ళను ఇంకో రామ్మోహన్ రెడ్డిని ఇలా ఫిల్ చేయాలని చూడడం ఎంతవరకు కరెక్ట్ అయ్యేది నాకు అర్థం కాదు ఆశావాహులలో ఆధిపత్య కులాలలో ఇక్కడ కమ్మవారు ఉన్నారు
రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు, మళ్ళా ఇక్కడ మున్నూరు కాపు వారు ఉన్నారు. ఈ నాలుగిట్లో 3 బలహీన వర్గాలకే ఇవ్వాలి. ఒకటి ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ. అంతే తప్పించిగా ఆధిపత్య కులాల జోలికి ఇక్కడ రాకుండా చూడండి. ముఖ్యమంత్రి రెడ్డి ఉండే, మంత్రివర్గమే రెడ్డి ఉండే, ఇంకా మళ్ళీ ఇక్కడ రెడ్డిలకి ఇవ్వాలని చూస్తే ఎట్లా? ఈ కోటలో కూడా ఇది న్యాయం కాదు. ఖచ్చితంగా ఎమ్మెల్యే కోటాలో 4 సీట్లలో ఒకటి మిత్రపక్షానికి పోయిందంటే అక్కడ సిపిఐ కూడా ఎవరికి ఇస్తుందో ఆలోచించుకోవాలి. అక్కడ మీరు బలహీన వర్గాలకే ఆ మిత్రపక్షం సీటు ఇవ్వాలి. మీరు సిపిఐ మీరు బలహీన వర్గాలకే ఇవ్వాలి. మీరు కూడా